తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నేతన్నలకు కేబినెట్ తీపి కబురు చెప్పింది. నేతన్నల సేవలో పథకం కింద బీపీఎల్ చేనేత కుటుంబాలకు ఏటా 25,000 ఆర్థిక సాయం ప్రతిపాదనకు సమ్మతి తెలిపింది. ఆగస్టు 7న సాయం అందజేస్తామని ప్రకటించింది. రెండో దశ జాబ్ క్యాలెండర్లో భాగంగా 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైన సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో దాదాపు 25కు పైగా అజెండా అంశాలకు ఆమాత్యులు ఆమోదం తెలిపారు. జాబ్ క్యాలెండర్ 2026-27లో భాగంగా రెండో దశ కింద 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై లోతుగా చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం దీనిపై మరింత అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం బాపట్ల జిల్లా వేదుళ్లపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గోదావరి పుష్కరాల కోసం భద్రతా ఏర్పాట్లకు 50 కోట్లు మంజూరు చేసింది. అగ్నిమాపక శాఖ ఆధునికీకరణకు ఆమోదం లభించింది. పరిశ్రమలు, విద్య, మౌలిక సదుపాయాలకు ఊతమిస్తూ వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మార్క్ఫెడ్కు 300 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలను ప్రైవేటు వర్సిటీల జాబితాలో చేర్చే ఆర్డినెన్స్కు కేబినెట్ అంగీకారం తెలిపింది. నీటిపారుదల రంగంలో నేరడి బ్యారేజ్ నిర్మాణానికి 641 కోట్ల పరిపాలనా అనుమతి, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 పనుల వ్యయం 312 కోట్లకు పెంచే ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. నేతన్న భరోసా కింద 25,000 సాయానికి ఆమాత్యులు అంగీకారం తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా, వారి వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో నిమిత్తం లేకుండా నేతన్నల సేవలో కొత్త పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా 25,000 ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 93,000 మందికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, 51,952 మందికి మగ్గాలకి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇవ్వడం కానివ్వండి, 7,212 మందికి 500 యూనిట్లు చొప్పున ఇప్పటికే వీరికి ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నాము. ఇప్పుడు ఈ పథకం ద్వారా కూడా వారి వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి, వారికి కావాల్సిన ముడి సరుకులు కొనుక్కోవడానికి ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాం. విశాఖలో ఏఐజీ సంస్థ ఆధ్వర్యంలో నర్సింగ్, అలైన్ హెల్త్ సైన్సెస్ కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికి భూ కేటాయింపులకు మంత్రివర్గం సమ్మతి తెలిపింది. నంద్యాల జిల్లాలో ఏఎం గ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో 700 మెగావాట్ల సోలార్, 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల స్థాపనకు 2 విడతల్లో భూములు కేటాయించారు. గండికోట పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు పరిధిలో అదానీ సంస్థ నిర్మిస్తున్న 1,800 మెగావాట్ల భారీ విద్యుత్ ప్రాజెక్టు పనుల కోసం ఎన్ఆర్ఈ డీసీఏపీకి భూములు కేటాయించారు. కుప్పంలో శ్రేష్ఠ రెన్యూవబుల్స్ ఆధ్వర్యంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు, నంద్యాలలో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ మినీ హైడల్ ప్రాజెక్టుకు 33 ఏళ్ల లీజ్పై భూములిస్తూ క్లియరెన్స్ ఇచ్చారు. చిత్తూరు, కాకినాడ నగరాల్లో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్, స్టార్ హోటళ్లు, సరికొత్త టూరిజం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను బదిలీ చేస్తూ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయనగరంలో యశశ్రీ విరోహ ఇంపెక్స్ సంస్థ ఆధ్వర్యంలో రద్దీస్ రీజనరేటివ్ హబ్ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. పుట్టపర్తిలో ఎస్ఎస్ఎస్ ఏరోస్పేస్ ప్రాజెక్టు స్థాపన కోసం శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భూములపై ఉన్న 76.13 ఎకరాల నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ రైతులకు న్యాయం చేయడంతో పాటు పలు మౌలిక వస్తుల ఒప్పందాల సవరణలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. విజయవాడ జెట్ సిటీ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లో స్థలాల కేటాయింపులకు ఆమాత్యులు ఆమోదం తెలిపారు. ఇండస్ట్రియల్ పార్కుల వేగవంతం కోసం ఏపీ ఐఐసీ, ఎన్ఐసీ డిఐటి మధ్య జరిగిన ఒప్పందాన్ని సవరించారు.